హాయ్ అండి. కుక్కర్ పైన ఇలా పసుపు వేయండి. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక స్పూన్ అందులో వేసేసామనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. చక్కగా పప్పు అయితే ఉడుకుతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అదొకటి మిగిలిపోతూ ఉంటుంది కదండి. పచ్చిమిర్చో లేదంటే టమాటానో బెండకాయో దొండకాయో ఇలాంటివి మిగిలిపోతూ ఉంటాయి. అన్నీ కలిపి మనం కూర ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఇలా చక్కగా మనం అదొకటి వేసేసి చక్కగా పచ్చిమిర్చి వేసేసి ఇలా చట్నీ చేసుకున్నాం అనుకోండి. చక్కగా శనగగుళ్ళు వేసేసి వేయించేసి ఈ రెండు కూడా చక్కగా చట్నీ చేసుకుంటే రోడ్డు చట్నీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వలిచేసుకోవచ్చు. ఎల్లిపాయలని ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా మనమే ఈ విధంగా అయితే వలిచేసుకోవచ్చు. ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వలుచుకోవచ్చు. ఒక టీ స్టైనర్ ఉంటే చాలండి. ఇలా ఒక టీ స్టైనర్ తీసుకొని దానిపైన ఇలాగా గట్టిగా ఎల్లిపాయని ఇలా గట్టిగా రఫ్ చేసేసి తర్వాత ఇలా అనుకుంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఎల్లిపాయ తొక్క అనేది వచ్చేస్తుంది. ఒక హెల్ప్ లేకుండా మనం చాలా ఈజీగా ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చేసుకోవచ్చండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా ఎల్లిపాయలని తీయాలంటే మనం గోళ్ళతో అయితే తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం. ఇలా గోళ్ళు కూడా మనకి నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఒక టీ స్టైనర్ పైన ఇలా ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన ఇంట్లో ఇలాంటివి పాతవి వాచీలు ఉంటూ ఉంటాయి కదండి. మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పక్కన పడేసే బదులు ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డోర్ కర్టన్ ఈ విధంగా మనం వెలుతురు రావడానికి గాలి రావడానికి ఒక ముడిలాగా వేసేస్తూ ఉంటాము. అలా వేస్తే డోర్ కర్టన్ త్వరగా పాడైపోతుంది. కాబట్టి ఇలా వాచి పెట్టేసామనుకోండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది, వెలుతురు వస్తుంది, గాలి వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పెన్ని క్యాప్స్ ఎందుకు పనికి పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. తెగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు మనకి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లిపాయలు వలవాలంటే ఈ విధంగా కూడా చాలా ఈజీగా సింపుల్గా వలిచేసుకోవచ్చు అండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఈ ట్రిక్ను కూడా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఎల్లిపాయలని ఒలుచుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక వాటర్ పోసుకొని ఇలా ఈ బౌల్ని అందులో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ బాగా ఇలాగ విజిల్ లేకుండా మూతకి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. కొంచెం హీట్ వస్తే సరిపోతుంది. ఇలా హీట్ వచ్చిన తర్వాత మనం ఎల్లిపాయల బౌల్ని తీసి ఇలా ఈజీగా మనం ఎల్లిపాయ పైన ఉన్నటువంటి తొక్కని ఈజీగా తీసేసుకోవచ్చండి. అది ఎలా వస్తుందని ఆశ్చర్యంగా చూస్తున్నారా? మీరు చూస్తున్నది కరెక్టేనండి. చూడండి ఈ విధంగా మనకి బాగా
ఇలా వాటర్ అయితే హీట్ వచ్చాయి కదండి, ఆ ఆవిరికి ఇలా ఎల్లిపాయ తొక్క చక్కగా మెత్తబడిపోతుంది. తర్వాత ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలిచేసుకోవచ్చు అండి. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్ పైన ఇలా పసుపు వేసి చూడండి, చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ని మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా కుక్కర్ పైన పసుపు వేయటం ఏంటని చిత్తంగా చూస్తున్నారండి. అవునండి, మీరు విన్నది కరెక్టే. చాలా ఈజీగా సింపుల్గా ఈ ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం కుక్కర్ పైన ఎంత క్లీన్ చేసినా ఇలా అడుగు బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి, మరకలు పడిపోతూ ఉంటాయి. అలా మరకల్ని ఈజీగా ఇలా అయితే తొలగించుకోవచ్చు. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఇలా ఉప్పు వేసేసి ఒక హాఫ్ నిమ్మ బద్దం తీసుకుని ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. లోపల కూడా మనకి ఎక్కువగా మరకల్లాగా ఉంటూ ఉంటాయి, నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. లోపల సైడ్ కూడా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. అక్కడ కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. అలానే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలాగ బ్లాక్గా ఉన్నటువంటి మరకలు కానీ, అలానే మనకి ఎక్కువగా మసిగా ఉన్నట్లుగా ఉంటూ ఉంటుంది కదండి, అదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఈ విధంగా ఇట్లా క్లీన్ చేసేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎలాంటి మరకలైనా కూడా ఈజీగా ఇలా రిమూవ్ అయిపోతాయి. సో ఎటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా మనకి తెలియని క్రిములు కూడా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరి ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో, ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.